హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ పండగకి రిలీజ్ అయిన 4 సినిమాలు చూసేసాను. మరి పండగలో ఖాళీగా ఉన్నాము, మళ్ళీ ఏ సినిమాలు చూడాలి అనే ఆలోచనతో ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. ఫ్రెండ్స్, నేను సామాన్యంగా ఓటీటీలో అంటే థియేటర్కల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి సామాన్యంగా చెప్పను. ఓటీటీలో వెబ్ సిరీస్లు కూడా వారానికి చాలా రిలీజ్ అవుతుంటాయి. అలాగే సినిమాలు కూడా ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వెబ్ సిరీస్లు కూడా బాగా రిలీజ్ అవుతుంటాయి. కానీ మంచి వెబ్ సిరీస్ మాత్రమే నేను ఇది బాగుంది చూడండి అని మాత్రమే చెప్తాను. సినిమాలను అయితే ఓటీటీలో ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి, కానీ నేనైతే వాటి గురించి పెద్దగా చెప్పను. కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీలో ఈ పండగకి 3 సినిమాలు నేను చూశాను. పండగ ఖాళీగా ఉన్నాను కాబట్టి మరి ఆ 3 సినిమాలు నాకైతే చాలా బాగా అనిపించాయి. కనుక వాటి గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయని నా ఫీలింగు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఆ సినిమాలు ఏం తెలుసుకుందామంటే, ఒకటి కోట బొమ్మాలి పిఎస్, రెండవది పార్కింగ్, మూడవది 12th ఫెయిల్. ఈ 3 సినిమాలు నేను చూడటం జరిగింది. మరి వీటిల్లో ముందుగా కోట బొమ్మాలి సినిమా గురించి చెప్పుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఏ సినిమా అయినా కానీ పర్ఫెక్ట్ రివ్యూ మాత్రమే ఇస్తాను. నేను చెప్పిన రివ్యూ చూసి మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా 100% డిసప్పాయింట్ కారు అనేది నా ఫీలింగు. నా రివ్యూ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కనుక మీకు ఈ సినిమాలు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, ఓటీటీలోనే కాబట్టి అని నేను చెప్తున్నాను. నాకు చాలా బాగా నచ్చిన సినిమాలు ఇవి. ఫ్రెండ్స్, ముందుగా కోట బొమ్మాలి పిఎస్, శ్రీకాంత్, అలాగే రాహుల్, రాజశేఖర్ గారి అమ్మాయి శివాని, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ వీరు నటించారు. తేజ బన్నీ డైరెక్టర్, బన్నీవాసు గారు దీనికి ప్రొడ్యూసర్. అంటే మన గీతా ఆర్ట్స్లో ఉంటాడు కదా, బన్నీవాసు గారు దీనికి ప్రొడ్యూసర్. మరి ఈ సినిమా అయితే నవంబర్ చివరిలో థియేటర్లో రిలీజ్ అయింది. అప్పుడు కూడా నేను ఈ సినిమా రివ్యూ కూడా చాలా బాగా చెప్పాను. మంచి సినిమా, ఖచ్చితంగా చూడండి. 100% సాటిస్ఫై ఇచ్చే సినిమానే, కానీ కమర్షియల్ హంగులు లేవు. కానీ మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వచ్చిద్ది అని నేను అప్పుడు చెప్పాను. థియేటర్లో ఓకేగా ఆడింది, ఫ్లాప్ అవ్వలేదు, అలాగని సూపర్ హిట్ అవ్వలేదు, కానీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ సినిమా అయితే బాగుంది. మరి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది, ఓటీటీలో కూడా బాగా ఆడుతుంది. ఫ్రెండ్స్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, కోట బొమ్మాలి. కథ ఏంటంటే, ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఫ్రెండ్స్, జస్ట్ కథ ఒక లైన్ చెప్తాను. ఈ సినిమాలో పోలీసులు పడే బాధలు, అలాగే ఒక రాజకీయ నాయకుడు పోలీసుల్ని ఎంత చులకనగా చూస్తాడు, అందరూ కాదండి, కొంతమంది ఎక్కువ శాతం మంది అలానే చూస్తారు అనేది చూపించాడు. అలాగే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో కూడా చూపించారు. కానీ పోలీసులు పడే కష్టాలు చూపించారు. ఓటు విలువ ఎంత విలువైనదో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడండి. జస్ట్ కొన్ని డైలాగ్స్తోనే మనకి మైండ్ బ్లోయింగ్ అంటే అంత బాగా అర్థమయ్యేలాగా ఈ సినిమా తీర్చిదిద్దారు. ఫ్రెండ్స్, కథ ఏంటంటే, ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళి వస్తా ఒక యాక్సిడెంట్ వల్ల ఒక దాంట్లో ఇరుక్కుపోతారు పోలీస్ బ్యాచ్. ఆ పోలీస్ బ్యాచ్లో శ్రీకాంత్ ఉంటాడు, శివాని రాజశేఖర్ ఉంటుంది, హీరో అనుకుంటున్న రాహుల్ ఉంటాడు. వీళ్ళు ఒక రాజకీయ నాయకుడికి ఇబ్బంది పడే అంశంతో ముడిపడి ఉండిద్ది. ఇది అంటే అక్కడ ఎలక్షన్ జరిగిద్ది, బై ఎలక్షన్ అనుకోండి, అలాంటిది. దానికి సంబంధించిన పాయింట్ మీద ఈ సినిమాని చాలా బాగా రన్ చేశారు. ఫ్రెండ్స్, నేను కథ మొత్తం చెప్పను, ఎందుకంటే చాలా మంచి కథ, బాగుంది. శ్రీకాంత్ గారు అద్భుతంగా చేశారు. మంచి అంటే ఎత్తుకు పై ఎత్తులేసి ఒక పోలీస్ ఆఫీసర్స్ ఇంకొక పోలీస్ ఆఫీసర్స్ని పట్టుకుంటుంటే, ఇతను కూడా పోలీస్ ఆఫీసరే కాబట్టి పారిపోయే వ్యక్తి కూడా వాళ్ళు వేసేదానికంటే ముందుగానే అంచనా వేసి అవి తప్పించుకునే సీన్స్. చివరిలో శ్రీకాంత్ గారు చనిపోయే సన్నివేశాలు కానివ్వండి, రివీల్ చేశాను. శ్రీకాంత్ గారు చనిపోతారు ఈ సినిమాలో, ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఆయన కానిస్టేబుల్ చనిపోతాడు. ఎందుకు అనేది మీరు ఈ సినిమాలో చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదైతే, పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. ఈ పండగ టైంలో లేదా ఖాళీ ఉన్న టైంలో మీరు ఖచ్చితంగా చూడండి. నేనైతే పండగ ఎలా గడిచిద్ది అనుకున్నాను, కానీ 3 రోజులు 3 సినిమాలు చూశాను. చాలా హాయిగా ఉన్నాయి, మంచి సినిమాలు. అలాగే కోట బొమ్మాలి స్టార్టింగు చాలా బాగా ఉంది, ఖచ్చితంగా మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పబోయే రెండవ సినిమా 12th ఫెయిల్. ఇది ఒక హిందీ సినిమా డబ్బింగ్ మన తెలుగులో. ఇది కూడా ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఈ సినిమా విధు వినోద్ చోప్రా ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. ఈ సినిమా కూడా చూడటం జరిగింది ఓటీటీలో. ఫ్రెండ్స్ ఈ సినిమా కథ ఏంటంటే, ఒక తక్కువ స్థాయిలో అంటే ఒక పల్లెటూరు అనుకోండి, ఒక 12th ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకొక ఆఫీసర్ని అంటే ఇంకొక పోలీస్ ఆఫీసర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను కూడా ఒక మంచి సివిల్స్కి అంటే అదే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అని కష్టపడి చదివి అలా చదవటానికి వెళ్ళినప్పుడు అతను పడే కష్టాలు అన్నీ చాలా బాగా చూపించాడు ఈ 12th ఫెయిల్ సినిమాలో. ఫ్రెండ్స్ ఈ సినిమా కూడా చాలా బాగా ఉంది. పాయింట్ అయితే అది, కానీ అది జస్ట్ చిన్న పాయింట్ అనిపించినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఎలా చేయగలడో, అతను పడ్డ కష్టాలు ఏంటి. చాలామంది ఉంటారు అంటే పేదవాళ్ళు, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి అదేనే కాదండి, ఐఏఎస్ ఐపీఎస్ అని ఈ సినిమాలో చూపించినప్పటికీ కూడా మిగతా వాటికి కూడా కష్టపడి ఒక లక్ష్యం అంటూ ఉంటే ఎలా చేయొచ్చు, మనం ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ మన లక్ష్యాన్ని మనం విడిచిపెట్టకూడదు అనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ప్రతి సన్నివేశం కూడా స్టార్టింగ్ నుంచి సినిమా ప్రతి సన్నివేశం కూడా చాలా బాగా ఉంది. కొన్ని చోట్ల స్లో అయినట్టు అనిపించినప్పటికీ కూడా అది అవసరమే ఈ సినిమాలో అని అనిపించింది. ఓటీటీలో కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఖచ్చితంగా ఇది మీ పిల్లల్ని అంటే మీకు చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని. 12th ఫెయిల్ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చదువు కోసం అతను ఎంత కష్టపడ్డాడు, చదువుకున్న తర్వాత ఎంత కష్టపడ్డాడు ఉద్యోగం రావడానికి. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటాడు, దానికోసం అతను ఎంత కష్టపడ్డాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పడిన బాధలు ఏంటి ఒక పల్లెటూరు నుంచి అనేది చాలా ఇన్స్పిరేషన్స్గా చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. చదువురాని వ్యక్తి నాకు కూడా బాగా అర్థమైంది ఆ సినిమా. మరి చదువుకున్న వాళ్ళకైతే ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీ పిల్లలకైతే ఈ సినిమా ఇంకా ఇన్స్పిరేషన్ బాగా ఇది చేసేలా ఉండిద్ది. ఖచ్చితంగా ఈ 12th ఫెయిల్ సినిమా మంచి సినిమా. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూడండి ఈ సినిమాని. చాలా బాగా ఉంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేసిన అంశం అయితే ఈ సినిమాలో నాకు ఎక్కడా కనిపించలేదు. మీకు కొన్ని చోట్ల అనిపించవచ్చు ఏమన్నా కొంచెం స్లో అయిందా అని, కానీ దానికి ఆ సినిమాకి అవసరం అయిన ఎమోషన్స్ కోసం అది స్లో చేసినట్టుగా నాకు అనిపించింది. ఇంకా హీరోగా చేసిన అతను కానివ్వండి, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫార్మెన్స్ చించేశారు. ముఖ్యంగా హీరో అయితే మాత్రం అద్భుతంగా చేశాడు. అతను పనికిచ్చిన ఎమోషన్స్ కానివ్వండి అన్నీ నాకు మైండ్లో అలాగే ఉండిపోయినాయి. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓకే ఓకే అనిపించినప్పటికీ మాత్రం హీరోగా చేసిన వ్యక్తి మాత్రం అదరగొట్టేశాడు, ప్రాణం పెట్టి చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ అయ్యే ఛాన్సు ఉన్న హీరో ఆ క్యారెక్టర్కి అని అనిపించాడు. మరి అవుతాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా టాప్ 10లో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఇది అబద్ధం కాదండి. కావాలంటే మీరు ఈ సినిమా చూసిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ మీ మైండ్లో అలాగే ఉండిపోయిద్ది. కనుక నాకు వచ్చిన ఫీలింగే మీకు వస్తుంది. ఈ 12th ఫెయిల్ సినిమా మీరు చూడండి, పిల్లల్ని అందరినీ కలుపుకొని చూడండి. ఖచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా బాగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇది రెండవ సినిమా 12th ఫెయిల్. ఫ్రెండ్స్ నేను చెప్పబోయే మూడో సినిమా పార్కింగ్. ఇది ఒక తమిళ డబ్బింగ్ తెలుగులో, ఇది కూడా హాట్స్టార్లోనే స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ సినిమా పార్కింగ్ జస్ట్ ఒక చిన్న పాయింట్ని తీసుకొని సినిమాని చాలా బాగా రన్ చేశారు. ఇదైతే ఇన్స్పిరేషన్ అని నేను అన్న కానీ చూడటానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది సినిమా. ఫ్రెండ్స్ ఇందులో కథ ఏమీ లేదు. ఈ సినిమాకి బాలకృష్ణన్ అనే వ్యక్తి డైరెక్షన్ చేశాడు. చిన్న బడ్జెట్తో తీసిన సినిమా, కానీ చాలా బాగా ఉంది. ఒక ఇంట్లోకి కింద పోర్షన్లో పై పోర్షన్లో ఉండేవాళ్ళు, కింద పోర్షన్లో ఎప్పటి నుంచో ఒక పెద్ద ఆయన అంటే ఒక ఆఫీస్కి వెళ్ళే అదే ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక పెద్ద ఆయన ఆఫీస్లో జాబ్ చేస్తూ అతను ఉంటాడు. అతని దగ్గర రిటైర్మెంట్ స్టేజ్ వచ్చింది. పైకి కొత్తగా పెళ్ళైన జంట ఒకటి వస్తుంది, వాళ్ళ ఆవిడ గర్భంతో ఉంటుంది. వాళ్ళ ఆవిడికి ఇబ్బంది కలగకూడదని అతను ఒక కారు కొంటాడు. ఆ కారు పార్కింగ్ విషయంలో చిన్న చిన్న ఈగోలకి వెళ్ళి ఎంత ప్రమాదాలకి ఎంత ఇదికి దారి తీసింది అనేది ఈ సినిమా. ఫ్రెండ్స్ మనకు అనిపించవచ్చు సిల్లీగా పార్కింగ్ కోసం గొడవ ఏంటి అని, కానీ ఈ సినిమా చూస్తే మనం వాళ్ళ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోతాం. అరే ఇతను చేసింది కరెక్టే కదా ఆ పార్కింగ్ విషయంలో, అరే అతను చేసింది కరెక్టే కదా ఈ పార్కింగ్ విషయంలో అని చాలా బాగా రన్ చేశారు సినిమా. దగ్గర 2 గంటల సేపు మనల్ని ఎక్కడ బోర్ కొట్టదు. జస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఒక 10 నిమిషాలు అంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యే కొద్దీ మనకు కొంచెం ఇది అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత సినిమా అద్భుతంగా ఉంటుంది. కారు కొన్న కాడి నుంచి చాలా బాగా ఉంటుంది. ఇందులో వచ్చే డైలాగ్స్ కానివ్వండి, పెళ్ళాలు పెట్టే హింస అనుకోండి, అంటే హింస అంటే
అతని పిల్లాన్ని చూడు, అతను ఎలా బాగా చూసుకుంటున్నాడో, మీరు నన్ను చూసుకోరని చెప్తే అతనికి వచ్చే కోపం కానివ్వండి, అవన్నీ చాలా బాగా చూపించారు. ఎమోషన్స్ అద్భుతంగా పండించారు ఈ సినిమాలో. ఫ్రెండ్స్, నేను చూసిన మూడో సినిమా ఈ పార్కింగ్ సినిమా. చాలా బాగా ఉంది సినిమా. ఓటీటీలో మంచి సినిమా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సినిమాలు మంచి సినిమాలు. ఫస్ట్ 2 చెప్పిన సినిమాలు ఏదో ఒక ఉపయోగకరంగా ఒక సందేశం ఇచ్చారు. కానీ ఈ సినిమాలో ఈగోల గురించి, ఈగోలకపోతే మనిషి ఎంత రాక్షసుడు అవుతాడో అనేది చాలా బాగా చూపించాడు. అది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉండిద్ది. అర్థం చేసుకునే వాళ్ళకి ఇదేం సిల్లీ పాయింట్, సినిమా బాగుంది అని అనిపించింది. కానీ ఒక సామాన్య ప్రేక్షకుడుగా చెప్పాలంటే మనం అనుకునేది ఏంటి, సినిమా చూస్తే అది ఖచ్చితంగా బాగుందా లేదా అనే మనం అనుకుంటాం. ఖచ్చితంగా 100% సూపర్గా ఉండిద్ది సినిమా. పార్కింగ్ చాలా బాగా తీశాడు డైరెక్టరు. జస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులనే పెట్టుకొని కథ మీద గ్రిప్పింగ్, జస్ట్ పాయింట్ అయినప్పటికీ కూడా చాలా గ్రిప్పింగ్గా క్లైమాక్స్ వరకు ఏం జరిగిద్ది అని మన అంచనాలకు అందకుండా ఈ సినిమాని తీశాడు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పిన 3 సినిమాలు, కోటబొమ్మాలి పిఎస్, అలాగే 12th ఫెయిల్, ఈ పార్కింగ్, ఈ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. మీరు చూసిన తర్వాత నా రివ్యూ చూసి మీరు సినిమా చూస్తే వీటిల్లో ఏ సినిమా చూసినా కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు. ఓటీటీయే కాబట్టి మీరు ఏ సినిమాని ఒక్కసారి ట్రై చేయండి. మీ మైండ్లో కూడా నేను చెప్పింది ఆలోచన కరెక్ట్గా కాదా అనేది అనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. నేను ఎప్పుడు మంచి సినిమాలే సజెస్ట్ చేస్తాను. బాగున్న సినిమాలు బాగుందని చెప్తాను, బాగున్న సినిమాని బాగోలేదు అని ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మా రివ్యూ చూసి మీకు సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కారు అనేది నా కాన్ఫిడెన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో వస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే. బాయ్.